రసమానయమానుషాం స్వాహా अस्मिन् वर्तमानं व्यवहारिकच्छान्तरस्य उर्वाणेन प्रभवादि क्रोधिनाम संवत्सरे उत्तरायणे वर्षऋतुवादिस्य विनिसिप्लगोत्रोद्भवस्य नागेश्वरामदेस्य मिथुनगोत्रोद्भवस्य वेंकटभास्करामदेस्य అమ్మవారి గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడాల్సిందే. కోరికలు ఎలా వింటారు అంటే గంటల శబ్దం ద్వారానే వింటారు. 12 రాసులకి 12 గంటలు దేవాలయంలో ఏర్పాటు చేశారు. మీ రాశి ఎక్కడుందో అక్కడే నిలబడి ఆ గంటనే 12 సార్లు మ్రోగిస్తే ఆ శబ్దం ద్వారా మీ మనసులో కోరికలు విని మీకు అనుగ్రహాన్ని ఇస్తారు. ఈవిడ శివ పార్వతుల మానస పుత్రిక. ఎప్పుడు పుట్టారు ఈవిడ? మనకి పూజలు చేసేటప్పుడు సంకల్పం చెప్తారు. శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాది. కలియుగంలో ప్రథమ పాదంలో మనం ఉన్నాము. శ్వేతవరాహం అనే కల్పంలో ఉన్నాము. ఈ కల్పానికి పూర్వం కొన్ని కల్పాలు గడిచిపోయినాయి. వాటికి పూర్వము దేవదానవులకి ఆధిపత్య పోరు ఉండేదట. దేవతలకి రాక్షసులకి ఆధిపత్యం కోసము పోట్లాటలు జరుగుతున్న సమయంలో ముక్కోటి దేవతలు దిక్కుతోచని పరిస్థితులలో ప్రార్థింపగా పుడుతుంది ఈవిడ. ఆదిపరాశక్తి అంటే పార్వతీ అమ్మవారు. పార్వతీ అమ్మవారిలో అంతర్లీనంగా పడున్నటువంటి క్రోధ భయంకర మూర్తి ప్రత్యంగిర. ఆవిడకే తెలియని శక్తి మీలో కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి బయటకు వస్తుంటారు. అప్పుడు ఈవిడ పార్వతీ అమ్మవారు అంటే శివుడిలో సగభాగము. అర్ధనారీశ్వర తత్వం గల వాళ్ళు శివపార్వతులు కాబట్టి ఆయన యొక్క మనోనేత్ర నుంచి శక్తి బయటకు వస్తుంది. అప్పుడు ఈ అమ్మవారి రూపం ఎలా ఉంటుందంటే శత సహస్ర సింహవదన స్వరూపంతో. శత సహస్ర సింహవదనం. శత అంటే 100, సహస్రం అంటే 1000, శత సహస్ర అంటే 100,000. సింహవదనము అంటే ముఖము సింహముఖముతో. అంటే 100,000 అంటే ఎంత సంఖ్య? లక్ష సింహముఖాలతో ఆవిర్భవించారంట. అంటే ఎంత క్రూరంగా ఎంత భయంకరంగా ఉంటుంది ఆవిడ రూపము. ఎందుకు అంత క్రూరంగా పుట్టాల్సి వచ్చిందంటే ముక్కోటి దేవతలు చేయలేని పని చేయాలి కాబట్టి. ముక్కోటి దేవతల వల్ల కాని పని ఇవి చేయాలి పుట్టక్కడ. అందుకని అంత క్రూరంగా అంత భయంకరంగా ఆవిడ అక్కడ ఆవిర్భవించి అక్కడ ఉన్న రాక్షసులందరినీ చంపుకు తినేస్తుంది. అప్పుడు దేవతలు పిలుస్తారు ఈవిడని ప్రత్యంగిర. ప్రత్యంగిర అనే పదానికి అర్థం ఏంటంటే ప్రతిపక్ష నాశని. మా ప్రతిపక్షాన్ని నువ్వు నాశనం చేసావు కాబట్టి నువ్వు ప్రతిపక్ష నాశని. ప్రతి మంత్ర భక్షిని. ప్రతి మంత్రం అంటే మీ మీదకి వస్తున్నటువంటి మంత్ర ప్రయోగ దోషాలని పట్టుకొని భక్షించే దేవత. అందుకని ఈవిడని ప్రత్యంగిర అని పిలుస్తారు. అంటే అర్థం ఏంటంటే ప్రతిపక్ష నాశని, ప్రతి మంత్ర భక్షిని కాబట్టి ప్రత్యంగిర. ఈవిడకి అంత క్రూరమైన దేవత కాబట్టి మిరపకాయల దండలు అలంకరణ చేస్తారు. మిరపకాయలతో హోమం చేస్తారు. కేజీలు మిరపకాయలు హోమం వేసినా కూడా ఘాట్ అనేది ఉండదు. కార్యసిద్ధికి, నరఘోషకి, శత్రుపీడకి ప్రధానంగా పూజిస్తారు. ఈవిడికి ఇష్టమైన తిథులు అష్టమి, పౌర్ణమి, అమావాస్య. అమావాస్య రోజు అయితే చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ఇక్కడ నిమ్మకాయలతో అర్చనలు, ఎండు మిరపకాయలతో హోమాలు జరుగుతుంటాయి. ఎవరు ఏ కార్యం కోసం అయితే వచ్చి పూజిస్తారో తప్పక నెరవేరుతుంది. నరఘోష పోతుంది, శత్రుపీడ పోతుంది. ఎవరైనా హోమం చేయాలంటే టికెట్ 10,000 ఉంటుంది. ఇక్కడ సంవత్సరంలో ఒక్కసారి మాత్రము 650 రూపాయలకే జరుగుతుంది. రేపు దసరా నవరాత్రులు దుర్గాష్టమి రోజున. దానికోసం మీరు కావాలంటే ఇప్పుడే బుక్ చేసుకోవాలి. టికెట్ తీసుకుని దగ్గర పెట్టుకుంటే ఆ రోజు ఉదయం 9 గంటలకల్లా వస్తే చాలు. మీరు ఎలాంటి పూజ దగ్గర ధ్యానకల్లా 650 కట్టేసి టికెట్ తీసుకుంటే చాలు. ఉదయం 9కి రావాలి, మధ్యాహ్నం 1 గంట 2 అవుతుంది. మీ చేత ఏమీ చేయించరు, మీ సమక్షంలో జరుగుతుంది. కానీ 100 మంది బుక్ చేసుకుంటారు. గడిచిన సంవత్సరం అయితే 650 ఫ్యామిలీలు తీసుకున్నారు టికెట్. 650 కుటుంబాల వాళ్ళు కూర్చుని ఉండగా జరిగిన హోమం. ఆ రోజు అమ్మవారు అట్లా దర్శనం ఇచ్చారు. అక్కడ ఫోటో ఉంది చూడండి, బీరో మీద తీసి పెట్టారు. లాస్ట్ ఇయర్ ఫోటో అది. ఆ మధ్యలో సర్కిల్లో అమ్మవారు మీకు కేసు కనబడతారు చూడండి. దగ్గరికి ఇచ్చారు. రక్తనేత్రజ్వాలిన్యే నమః, చతుర్భుజాయ నమః, సింహాకాయ నమః, మహిషాసురమర్దిన్యే నమః, పుండలోచనాయ నమః, కృష్ణాంగాయ నమః, ప్రేతవాహనాయ నమః, ప్రేతాదునాయ నమః, ప్రత్యంగిరాభద్రకాళీకే నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాం సమర్పయామి. హాయ్ బెస్టీస్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం కలుస్తున్నాం కదా. సరే,
అమ్మవారి గురించి అయితే తెలుసుకున్నాం కదా, ఇప్పుడు గుడి గురించి కూడా తెలుసుకుందాము. గుడి మొత్తం చూసేద్దాము. ప్లస్ మేము గుడికి ఎందుకు వచ్చాము అనేది కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్లస్ మా అల్లర్లు కూడా కొంచెం చూడండి, మా పిక్స్ చూసేసేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి.
అక్షర దేవతలా? ఇంకా ప్రతిష్ఠించాలి. ఓకే ఓకే. చెప్పండి చెప్పండి. ఈ అమ్మవారి యొక్క విశేషం ఏంటంటే ఆడవాళ్ళకి గర్భానికి సంబంధించిన విషయాలు ఏదైనా దోషాలు ఉంటే ఈవిని మనం దర్శించుకుంటూ ఉంటే మన గర్భదోషాలన్నీ తొలగిపోతాయి. చాలా విశేషం అండి, ఎక్కడ ఉండదట. సంతానం లేని వాళ్ళు కూడా సంతానం ప్రాప్తిస్తున్నారు. ఇక్కడికి వెళ్ళొచ్చాక తమిళనాడు గర్భరక్షాంబిక అమ్మవారిని గర్భరక్షాంబిక అమ్మవారు. క్షేత్రం అన్నమాట. మొన్న కృష్ణా డిస్టిక్లో వరదలు వచ్చాయి కదండి. ఆ వరదల్లో ఈ టెంపుల్ కూడా 13 ఫీట్స్ వరకు మునిగిపోయిందండి. సో మేమందరం వచ్చి మా కిట్టి మెంబర్స్లో కొంతమంది మాత్రమే వచ్చాము. మా కిట్టి మెంబర్స్ అందరం కలిసి మాకు తోచినంతలో మేము హెల్ప్ చేయడానికి వచ్చామన్నమాట. మొన్న వచ్చిన వరదలకి బేసిక్ నీడ్స్ కూడా ఏమీ లేకుండా అన్నీ కొట్టుకుపోయాయి అన్నమాట. మాకు తోచినంతలో మేము హెల్ప్ చేయడానికి వచ్చాము. కంప్లీట్ వీడియో అంతా చూసారు కదా, ఎలా ఉంది? నచ్చిందా? నచ్చినట్లయితే ఏం చేయాలి? యాజ్ యూజువల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ స్మైలింగ్ అండి. రండి, నడవండి నడవండి నడవండి. చూడండి చెప్పింది నువ్వే కదా, మోసుకురా. ఆగండి ఆగండి ఆగండి, అప్పుడే వెళ్ళిపోకండి, లాస్ట్ వరకు చూడండి. ఇంకా లాస్ట్లో పిక్స్ అంటారా, అవి వెంకటాయపాలెం దారిలోనే అయితే వెంకటాయపాలెం వెళ్ళి వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకొని రిటర్న్ అయ్యామన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.